హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దాం. డ్రామా స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ కనిపిస్తుంది. తను ఎవరితోనో మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. తను అనుకుంటుంది, అరే వేరే పర్సన్తో మ్యారేజ్ చేసుకోవడం అంత కష్టం ఏం కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, నువ్వు ఎక్కడున్నావు, నీకోసం నేను బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను కదా అని అంటుంది. అది విని, నేను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాను అని అంటుంది. షూ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీకేమైనా పిచ్చా, నేను ఆల్రెడీ నీకోసం అరేంజ్ చేసిన బ్లైండ్ డేట్ పర్సన్ రెస్టారెంట్లోనే ఉన్నాడు కదా అని అంటుంది. సో నువ్వు ఇంకెవరిని మ్యారేజ్ చేసుకున్నావు అనగానే షూ షాక్ అవుతుంది. హాన్ని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను ఆలోచిస్తుంది, అసలు నేను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాను అని అనుకుంటుంది. తను అక్కడి నుంచి వెళ్ళగానే అక్కడికి హాన్ యొక్క అసిస్టెంట్ వస్తాడు. హాన్ ఎవరో కాదు, తిను మన డ్రామాలోని మెయిన్ లీడ్. బాస్, మనం ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. అప్పుడు బాస్ అంటాడు, గ్రాండ్మాకి చెప్పు, నాకు ఆల్రెడీ వైఫ్ దొరికింది అనగానే అసిస్టెంట్ షాక్ అవుతాడు. అప్పుడే షో ఇంటర్వ్యూ కోసం హాన్ యొక్క కంపెనీకి వస్తుంది. అక్కడ చాలామంది లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ అప్పుడే ఒక లిఫ్ట్ కిందికి వస్తుంది. తను ఇమ్మీడియట్గా ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్కబోతుంటే ఒక అమ్మాయి ఆపి, అది సీఈఓకి స్పెషల్ లిఫ్ట్, సో నువ్వు వెళ్ళకూడదు అనగానే పాపం మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళందరితో నిలబడుతుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ చూసి అందరూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు. అది చూసి తిని షాక్లో ఉంటుంది షూ. ఎందుకంటే హాన్ ఎవరో కాదు, హాన్ గ్రూప్ యొక్క సీఈఓ అని. హాన్ వచ్చి షూ యొక్క హ్యాండ్ పట్టుకొని లిఫ్ట్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది, హాన్కి ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని అనుకుంటారు. సో వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళగానే హాన్ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, నేను ఇక్కడికి జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను అంటుంది. సరే నేను డైరెక్టర్కి చెప్పనా అంటే, వద్దు వద్దు అంటుంది. సో ఆఫీస్లో జాయిన్ అవుతుంది. అప్పుడు తను 19th ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి, ఈ ఫ్లోర్ మొత్తం నువ్వు క్లీన్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. పాపం తను వర్క్ స్టార్ట్ చేస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కొక్క పని చెప్తూనే ఉంటారు. తను ఒక హ్యాండ్లో చాయ్, ఒక హ్యాండ్లో ఫైల్ ఇలా పట్టుకొని స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. సో తను తిరుగుతూ ఉంటే అనుకోకుండా తను ఫైల్ పట్టుకొని అలాగే కాఫీ పట్టుకొని వెళ్తూ ఉంటే అనుకోకుండా హాన్ వస్తాడు. హాన్ని చూసి ఇమీడియట్గా అక్కడే ఆగిపోతుంది. కానీ టీ హాన్ మీద పడిపోతుంటే తను వెనక్కి తీసుకుంటుంది. అది టీ వచ్చి షూ మీదనే పడిపోతుంది. అప్పుడే అక్కడికి వేణి వచ్చి, సారీ, తిను మన కొత్త ఎంప్లాయ్, తినకి తెలియదు, తినని తిట్టకండి అని తను అంటూ ఉంటుంది. అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ చూస్తూ ఉంటారు, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు మన బాస్ ఏమంటాడు అని. అంటే హాన్కి ఎవరైనా ఏదైనా వస్తువుని ఖరాబ్ చేస్తే అస్సలు నచ్చదు. సో వాణి అంటుంది, వాణి అందరి ముందు షూని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది, నువ్వు వర్క్ కూడా సరిగా చేయలేవా అని. అప్పుడు షూ అంటుంది, నువ్వే కదా నన్ను హిట్ చేసావు, అందుకే నేను కింద పడిపోయాను. అప్పుడు వాణి హాన్తో చెప్తుంది, తిను మా రిలేటివ్, నేను మీ హాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నానని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ చాలా డిఫికల్ట్లో ఉంది. సో తన నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాడీ ఏడ్చాడు, అందుకే నేను ఈ కంపెనీలో జాబ్ ఇప్పించాను. ఒకవేళ తిను నచ్చకపోతే ప్లీజ్ తినని జాబ్లో నుంచి తీసేయకండి అంటూ ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. కానీ హాన్ ఇదేం పట్టించుకోకుండా తన జాకెట్ విప్పి తనకి కప్పుతాడు. అది చూసి ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతారు. అక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ఇమీడియట్గా షూ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని వెళ్తారు. సో హాన్ అంటాడు, సరే నా ఆఫీస్కి రా అని అంటాడు. సో తను ఇమీడియట్గా తన ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. షూ ఆఫీస్కి వెళ్ళగానే, నీకు తెలుసా ఈరోజు నేను ఎన్ని కాఫీలు ప్రిపేర్ చేశాను, నాకు ఎంత వర్క్ ఉందో అంటే, మరి నువ్వు క్లీనర్ అని నాకు ఎందుకు చెప్పలేదు అంటే, నేను చదివిన చదువుకి క్లీనర్ వర్కే వస్తుందిలే అని అంటుంది. సరే ఈ రోజు నుంచి నువ్వు నా పర్సనల్ క్లీనర్ అని అసిస్టెంట్కి చెప్తాడు. అసిస్టెంట్ కూడా ఓకే చెప్తాడు. అది వినగానే షూ హ్యాపీగా ఫీల్ అయ్యి, ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, నేను చాలా అందంగా ఉన్నా కదా అని అంటుంది. అవును అంటాడు. హాన్ వాళ్ళ గ్రాండ్మాని మీట్ అవుతాడు. వాళ్ళ గ్రాండ్మా అంటుంది, ఈరోజు నాకు గిఫ్ట్ ఇవ్వవా, ఎందుకంటే నాది 75th బర్త్డే కదా, సో నేను నీకోసం ఒక అందమైన అమ్మాయిని చూశాను, నువ్వు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అని అంటుంది. అది వినగానే హాన్ అంటాడు, నాకు ఆల్రెడీ వైఫ్ దొరికేసింది గ్రాండ్మా అని చెప్తాడు. అప్పుడు గ్రాండ్మా అంటుంది, సరే నీ వైఫ్ని నా దగ్గరికి చూపి, తను ఎలాంటిదో నేను కనిపెడతాను, మేబీ తను నీ మనీ కోసమే నేను మ్యారేజ్ చేసుకుంది కావచ్చు అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు, నువ్వు తన గురించి రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు, షూ అలాంటిది కాదు అని చెప్తాడు.
షూ ఏమో హాన్ హౌస్ ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది. సో తన హ్యాండ్లో చాలా క్యారెట్స్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. గ్రాండ్మా ఈ హౌస్లోనే ఉంటుందా, ఇంత పెద్ద హౌస్లో గ్రాండ్మా ఏం చేస్తుంది అని. అసలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే షూకి గ్రాండ్మా ఎలా తెలిసిందంటే, గ్రాండ్మా ఒక సూపర్ మార్కెట్కి వస్తుంది. అక్కడ గ్రాండ్మా క్యారెట్స్ కోసం చూస్తుంది, కానీ క్యారెట్స్ అన్నీ అయిపోతాయి. సో గ్రాండ్మా ఒక డస్ట్బిన్ దగ్గర నిలబడి ఉండడం చూసి షూ అనుకుంటుంది, డబ్బులు లేవు కావచ్చు గ్రాండ్మా దగ్గర, అందుకే డస్ట్బిన్ దగ్గర ఉంది అనుకొని గ్రాండ్మాని తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. సో గ్రాండ్మా నీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్తుంది. అందుకని తను గ్రాండ్మా కోసం క్యారెట్స్ తీసుకొని వస్తుంది. సో ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో నుంచి ఇప్పుడు మనం ప్రజెంట్లోకి వద్దాం. ప్రజెంట్లో గ్రాండ్మా కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తారు. వాళ్ళు కార్లో నుంచి దిగుతారు. షూని చూసి వాళ్ళిద్దరూ తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, ఇది మేడం షైన్ యొక్క హౌస్ అనగానే తను ఆలోచిస్తుంది, అంటే నేను ఎవరైతే పేద అనుకున్నానో తను ఎవరో కాదు, చాలా రిచ్ పర్సన్ అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఒక ఎంప్లాయ్ వస్తాడు. తను అంటాడు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, మేము మేడంని మీట్ అవ్వడానికి వచ్చాం, తన కోసం చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా తీసుకొని వచ్చామంటే ఇప్పుడు మేడం ఎవరిని మీట్ అవ్వాలి అనుకోవడం లేదు అని అంటాడు. షూని అడుగుతాడు, నువ్వేనా షూ అంటే హా అని చెప్తుంది. సరే మేడం మిమ్మల్ని రమ్మన్నది అని అంటాడు. అది విని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, నువ్వేంటి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నావంటే మేడం పర్సనల్గా నన్ను లోపలికి తీసుకురావడానికి నన్ను పంపించింది అని చెప్తాడు. షో ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రాండ్మాని మీట్ అవుతుంది. గ్రాండ్మా సారీ, నేను పూర్ అనుకున్నాను, అందుకే నీకోసం ఈరోజు చాలా క్యారెట్స్ పట్టుకొని వచ్చాను అంటే, లేదు నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, నీకోసం నేను కూడా ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి అక్కడ ఇలా సౌండ్ చేయగానే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తన కోసం చాలా రకాల గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. అందులో తన షూస్, డ్రెస్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి షాక్ అవుతుంది. గ్రాండ్మా ఈ గిఫ్ట్స్ నేను తీసుకోను అంటూ ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్మా ఎన్నిసార్లు అడిగినా షూ మాత్రం యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ గిఫ్ట్స్, నేను వీటిని తీసుకోలేను అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్మా అంటుంది, నీకు నేను 2 చాయిసెస్ ఇస్తాను, ఒకవేళ నువ్వు గిఫ్ట్స్ అన్నీ తీసుకోలేకపోతే నువ్వు ఇప్పుడు మనమోని మ్యారేజ్ చేసుకో అంటుంది. అది విని షూ షాక్ అవుతుంది. సరే ఇందులో నుంచి ఏదైతే చీప్ ఉంటుందో అది తీసుకుందామని ఒక సిల్వర్ రింగ్ను చూసి అదే అన్నిట్లో చీప్ అనుకొని సిల్వర్ రింగ్ తీసుకుంటుంది. గ్రాండ్మా నేను ఈ రింగ్ తీసుకుంటాను అని చెప్తుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే గ్రాండ్మా యొక్క అసిస్టెంట్ వచ్చి, మేడం ఇక్కడ ఉన్న మీ రింగ్ ఏమైంది, ఎవరైనా తీసుకున్నారా, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అంటే, లేదు ఇది నా మనవరాలు తీసుకుందని గ్రాండ్మా చెప్తుంది. అప్పుడే వాణి ఏమో అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ తనని పొగుడుతూ ఉంటారు. రేపు నువ్వు గ్రాండ్మా దగ్గరికి డిన్నర్ పార్టీకి వెళ్తున్నావు కదా, సో మీ పేరెంట్స్ కూడా మీట్ అవుతారా, సో నువ్వు బాస్ని మ్యారేజ్ చేసుకోబోతున్నావా అంటే, అవును ఇప్పుడే మేము మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు అని తను అంటుంది. సో అలాగే తన దగ్గర ఉన్న రింగ్ చూపిస్తుంది వాణి, కానీ అది ఫేక్ రింగ్, కాకపోతే ఎంప్లాయీస్ అనుకుంటారు తినే ఒరిజినల్ రింగ్ కావచ్చు అని అనుకుంటూ తనని పొగుడుతూ ఉంటారు. ఈరోజు నుంచి నేను మిమ్మల్ని కూడా బాస్ అనాలి కావచ్చు అంటూ తనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే షూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒక ఎంప్లాయ్ అంటుంది, షూ నువ్వు ఈ రోజు నుంచి బాస్కి దూరంగా ఉండాలి, ఎందుకంటే వాణి అండ్ బాస్ ఇద్దరు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని అంటుంది. అప్పుడు వాణి అంటుంది, హాన్ని లైక్ చేస్తున్నావని, కానీ నువ్వు ఒక క్లీనర్వి, నీ లెవెల్కి బాస్ లెవెల్కి అస్సలు సెట్ కాదు, మేమిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అంటుంది. రేపు మేడం యొక్క బర్త్డే పార్టీలో మా పేరెంట్స్ని కూడా మీట్ అవుతున్నాం అని చెప్తుంది. ఎంప్లాయ్ అంటుంది, వాణి అండ్ ప్రెసిడెంట్ మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సింది తినని జాబ్లో నుంచి తీసేయడమే అని అంటుంది. అక్కడ వాణి తన రింగ్ చూపిస్తూ, ఇది నాకు గ్రాండ్మా ఇచ్చింది అంటూ ఉంటుంది. సో షూ కూడా ఆ రింగ్ చూసి, ఏంటి నా దగ్గర కూడా సేమ్ రింగ్ ఉంది అని అంటుంది. అది చూసి ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతారు. సో ఎంప్లాయీస్ అంటారు, నాకు తెలిసి నువ్వు టీవీలో వాళ్ళ ఫ్యామిలీ యొక్క రింగ్ చూసి ఫేక్ రింగ్ చేపించావు కావచ్చు, రింగ్ మీద హాన్ అని ఉంటుంది చూపి అనగానే షూ యొక్క రింగ్ మీద హాన్ అని ఉంటుంది, కానీ వాళ్ళు అది నమ్మరు. మళ్ళీ వాణిని అడుగుతారు, వాణి యొక్క రింగ్ మీద ఎలాంటి నేమ్ ఉండదు, కానీ వాణినే నమ్ముతారు. అందరూ ఎంప్లాయీస్ రాంగ్గా అర్థం చేసుకుంటారు. అప్పుడే గ్రాండ్మా ఏమో వాణి యొక్క కంపెనీకి ఎంటర్ అవుతూ ఉంటుంది. వాణి మాత్రం షూని నిందిస్తూ ఉంటుంది, నువ్వు దొంగతనం చేసావు కావచ్చు, ఈ రింగ్ నువ్వు ఎలా చేయించుకున్నావు, నువ్వు ఫ్రాడ్ చేసావు, ఇలాంటి రింగ్ని నువ్వు
వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఎలా చేయించుకున్నావు అంటూ తనని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. అక్కడున్న ఒక ఎంప్లాయ్ వచ్చి, బాస్ తిను అన్ని అబద్ధాలు చెప్తుంది, తిను ఫ్రాడ్ చేసింది, తిన్ని జాబ్లో నుంచి తీసేయండి అని అంటాడు. అప్పుడు హాన్ అంటాడు, నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి తను అబద్ధం చెప్తుందని అని అనగానే తను అంటుంది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఒకవేళ తను అబద్ధం చెప్పలేదు అనుకోండి నేను జాబ్లో నుంచి వెళ్ళిపోతాను అని వేణి దగ్గరికి వెళ్ళి రింగ్ చూపిస్తుంది. ఇది మీ గ్రాండ్ మా తినకి రింగ్ ఇచ్చింది, ఇది మీ ఫ్యామిలీ రింగ్ అని చూపిస్తుంది. ఆ రింగ్ చూడగానే హాన్ అనుకుంటాడు, ఓకే మా గ్రాండ్ మా చెప్పింది వాణి గురించే కావచ్చు అనేసి మనసులో అనుకుంటాడు. అప్పుడే షూ అంటుంది, సరే ఇప్పుడు మనం ఇద్దరం రింగ్స్ ఫేక్ అంటున్నావు కదా, మన ఇద్దరం వెళ్ళి గ్రాండ్ మాని మీట్ అవుదాం, గ్రాండ్ మానే చెప్తుంది ఎవరి రింగ్ అసలైందో అని ఉంటుంది. హానేమో వీళ్ళిద్దరిలో ఎవరి మాట నమ్మాలో అర్థం కాకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గ్రాండ్ మా ఎంటర్ అవుతుంది. అడుగుతుంది, అసలు నన్ను ఎవరు కలవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. కానీ ఇంతవరకు గ్రాండ్ మాని ఆఫీస్లో ఎవరూ చూడలేదు. అందుకే షూ అనుకుంటుంది గ్రాండ్ మా కూడా ఒక నార్మల్ పర్సన్ కావచ్చు అని, నువ్వెవరు నన్ను క్వశ్చన్ వేయడానికి అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు, తినెవరో నీకు తెలియదా అంటే, నేను నీ పర్సనల్ సెక్రటరీని కదా, సో నిన్ను కలవడానికి చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరికి అని అంటూ ఉంటుంది. కానీ ఇదంతా పట్టించుకోకుండా హాన్ వాళ్ళ గ్రాండ్మాతో చెప్తాడు, గ్రాండ్మా నాకు తెలిసి నువ్వు వాణ్ణి ఇష్టపడుతున్నావు అని, కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను షూని మ్యారేజ్ చేసుకుంటాను, నాకు షూ అంటేనే ఇష్టం అనగానే గ్రాండ్మా నవ్వుతూ, అసలు వాణి ఎవరు, తనెవరో నాకు తెలియదు, నేను ఎవరైతే ఇష్టం అని చెప్పానో ఆ అమ్మాయి ఎవరో కాదు షూనే అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్మా షూతో అంటుంది, నాకు తెలియదు నువ్వు మా మన్మడితో ఆల్రెడీ పరిచయంలో ఉన్నావని, ఒకవేళ మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని అంటుంది గ్రాండ్మా. అప్పుడు హాన్ అంటాడు, గ్రాండ్మా మా ఇద్దరికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిపోయింది అని అంటాడు. అది విని గ్రాండ్మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షూ ఏమో మాకి రింగ్ మళ్ళీ వాపస్ ఇవ్వబోతూ ఉంటే గ్రాండ్మా లేదు నీ దగ్గరే ఉంచుకో అంటుంది. అప్పుడే హాన్ ఆ రింగ్ తీసుకొని షూ యొక్క ఫింగర్కి పెడతాడు. వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడు హాన్ అంటాడు, నువ్వు నాకు ఎలాగో ఫుడ్ తినిపిద్దాం అనుకుంటున్నావు కదా, ఈరోజు నాకు ట్రీట్ ఇవ్వు అని అంటాడు. షూ ఆ రెస్టారెంట్ని చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఒక్కొక్క డిష్ మీద ఉన్న కాస్ట్లీ ప్రైస్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న కొంతమంది మేనేజర్స్ హాన్ దగ్గరికి వచ్చి విష్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను సైలెంట్గా ఉండండి అంటే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షూ ఏమో భయపడుతూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇంత ఎక్కువ ప్రైస్తో నేను ఎలా ఆర్డర్ చేయాలి, తినకి ఎలా ట్రీట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా పాపం హాన్ పక్క నుంచి చూసి తన టెన్షన్ చూసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఆర్డర్ చేయమని అడుగుతాడు. సో తను, నాకు ఇప్పుడు ఆల్రెడీ స్టమక్ ఫుల్ అయిపోయింది, నువ్వే ఆర్డర్ చేయని హాన్ అడుగుతుంది. హాన్ అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు నేను ట్రీట్ ఇస్తానులే అని అంటాడు. సో తను హ్యాపీగా ఫీల్ అయ్యి తను ఆర్డర్ చేస్తుంది. సరే నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్కకి వెళ్ళిపోగానే తన ఓల్డ్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వస్తుంది. వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ తనని చూసి ఎగతాళి చేస్తూ ఉంటుంది. హాన్ అక్కడికి వచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కొడతాడు. అప్పుడే షూ యొక్క ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి హాన్ని అంటాడు, నేనెవరో తెలుసా నీకు అని అరుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ అండ్ మేనేజర్ని పిలుస్తాడు. సో రెస్టారెంట్లో ఉన్న బాడీ గార్డ్స్ వస్తారు. రాగానే తను అంటాడు హాన్ని పట్టుకోమని, కానీ బాడీ గార్డ్స్ ఏమో తనని పట్టుకొని బయటికి వెళ్ళగొడతారు. ఇదంతా అయిపోగానే మళ్ళీ హాన్ అండ్ షూ వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వస్తారు, ఎందుకంటే షూ యొక్క ఫ్రెండ్స్ది రీయూనియన్ పార్టీ ఉంది. అప్పుడే అక్కడికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి అంటుంది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడు, సో ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళావనుకో నీ పరువు పోతుంది అని తనని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఎగతాళి చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నీకు తెలుసా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం చాలా కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అనగానే హాన్ అంటాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను అని అంటాడు. ఏమో లోపలికి వెళ్ళగానే తనకు అర్థమవుతుంది, ఇక్కడ ఇద్దరికి టూ టేబుల్స్ వేశారు. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్కి ఏమో స్పెషల్గా టేబుల్ వేశారు, వీళ్ళకేమో నార్మల్ టేబుల్ వేశారు. సో వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, చూడు మీలాంటి ఒక పూర్ పీపుల్స్కి ఇలాంటి టేబులే కరెక్టు అని. అప్పుడే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, అవును చూడు నా డ్రెస్సెస్ అండ్ నా కాస్ట్లీ జ్యువెలరీ చూడు, ఇవి మీరు టచ్ చేయడానికి కూడా వీల్లేదు, ఒకవేళ మీరు టచ్ చేస్తే ఇవి ఖరాబ్ అయిపోతాయి అని అంటారు. అది వినగానే షూకి కోపం వస్తుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కోపం వచ్చి షూ తన దగ్గరికి వచ్చి తన ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఇది మేడ్ ఇన్ చైనా అంటూ చూపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక కాస్ట్లీ బ్రాస్లైట్ని
తీసుకొని వస్తాడు. సో తను చూపిస్తాడు, ఇది కాస్ట్లీ బ్రాస్లెట్, నేను వేలం పాటలో తీసుకున్నాను, ఇది నా కాబోయే వైఫ్కి అని తనకి బ్రాస్లెట్ని తొడుతాడు. షూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అది చూపించి షూని హెలన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే హాన్ అక్కడికి వచ్చి తన కోసం ఒక బ్రాస్లెట్ని తీసుకొని వచ్చి షూకి తొడుగుతాడు. అది చూసి అక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు, నాకు తెలిసి ఇది ఫేక్ కావచ్చు, ఎందుకంటే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నీ దగ్గర ఎలా ఉంటుంది అనగానే అక్కడే ఉన్న ఇంకో పర్సన్ అంటాడు, ఇది నువ్వు ఇచ్చిన బ్రాస్లెట్ కంటే 10 times కాస్ట్లీ అని చెప్తాడు. ఇది హాన్ కంపెనీ యొక్క ఫ్యామిలీ బ్రాస్లెట్ అనగానే ఈ బ్రాస్లెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు. మేబీ నువ్వు దొంగతనం చేసావు కావచ్చు అని అంటూ ఉంటాడు. అప్పుడే హాన్ యొక్క అసిస్టెంట్ అక్కడికి వచ్చి, బాస్ మీరు ఇంటికి వెళ్దాం పదండి, అండ్ మేడం మీరు కూడా అని అంటాడు. అది వినగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అప్పుడే హాన్ అంటాడు, ఇందాక నువ్వు చెప్పావు కదా జ్యువెలరీ కాంట్రాక్ట్ హాన్ గ్రూప్తో జరుగుతుందని, ఇదంతా నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షాక్లోనే ఉంటాడు. తను బయటికి రాగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, ఇదంతా నేను మూవీలో చూసినట్టే అనిపిస్తుంది, ఈ లగ్జరీ కార్, ఈ బాడీ గార్డ్స్ అని చాలా హ్యాపీగా చిన్నపిల్లలాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూసి హాన్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ గ్రాండ్ మా అండ్ షూ ఏమో ఒక రెస్టారెంట్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో వస్తాడు. తను అంటాడు, నాకు ఒక పెద్ద కంపెనీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది, నాకు తెలిసి ఆ కంపెనీ మీ హాన్ యొక్క కంపెనీ కంటే చాలా పెద్దది అనగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, అవును, నువ్వు కనీసం ఆ కంపెనీకి ఎంటర్ కూడా కాలేవు అంటుంది. ఇప్పుడు షూ అంటుంది, మీరు సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, అవునా, నీ పెత్తనం చూపించాలనుకుంటే నువ్వు పార్టీకి వచ్చి చూపి అని ఉంటుంది. నేను పార్టీకి రావాలనుకోవట్లేదు అని మనసులో అనుకుంటుంది. అవును, హాన్ కంపెనీ కంటే సౌత్ కంపెనీ చాలా పెద్దది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సో అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏమో ఎగతాళి చేస్తూ ఉంటే గ్రాండ్ మా అంటుంది, తిను పార్టీకి వస్తుంది అని చెప్తుంది. సో షూ కూడా ఒప్పుకుంటుంది. షూ పార్టీకి వస్తుంది, అక్కడ ఫుడ్ తింటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఒక రొమాంటిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూసి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన మీద అరుస్తూ తనని కొట్టబోతూ ఉంటాడు. కానీ హాన్ రిటర్న్ కొట్టి తనని కింద పడేస్తాడు. అప్పుడు వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, నీకు తెలుసా ఇది ఎంత పెద్ద కంపెనీ యొక్క సీఈఓ యొక్క పార్టీనో అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇతనే ఆ కంపెనీకి సీఈఓ అని. అది విని తను షాక్ అవుతాడు. మరి ఒకవేళ నువ్వు సీఈఓ అయితే నన్ను ఈ కంపెనీకి ఎందుకు పిలిచావు అని అనగానే అది అంటాడు, ఈ రోజు నుంచి నీకు నా కంపెనీతోనే కాదు ఎలాంటి కంపెనీతోటూ కాంట్రాక్ట్ని ఇవ్వకూడదని నేను ఇక్కడికి పిలిచాను అందరి ముందు అనగానే అదంతా పక్కనే ఉన్న షూ అనుకుంటుంది, హాన్ ఎవరితోనో గొడవ పడుతున్నాడని, వచ్చి తన బాయ్ ఫ్రెండ్తో గొడవ పడుతున్నాడని ఇమీడియట్గా లాక్కొని బయటికి తీసుకొని వెళ్తుంది. తను తీసుకొని వెళ్ళి అంటుంది, ఇది ఒక పెద్ద కంపెనీ యొక్క పార్టీ, ఒకవేళ నువ్వు ఇక్కడ గొడవ పడ్డావని ఆ సీఈఓకి తెలిస్తే తను మన కంపెనీని బ్యాంక్రప్సీ చేస్తాడు అంటే హాన్ నవ్వుతూ, ఇది కంపెనీ యొక్క సీఈఓ ఎవరో కాదు మా గ్రాండ్ మానే అని చెప్తాడు. అది విని షూ షాక్ అవుతుంది. షూ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వాణి షూని పిలిచి ఈ ఫైల్ బాస్కి ఇవ్వమని చెప్తుంది. షూ బాస్కి ఫైల్ ఇస్తుంది. అప్పుడు బాస్ వాణిని పిలిచి, నువ్వెందుకు షూకి పని చెప్పావంటే తను డే మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, అసలు ఏం వర్క్ చేయట్లేదు అనగానే హాన్కి కోపం వస్తుంది. ఒకవేళ నీకు అంత బాధ ఉంటే నువ్వు తన వర్క్ చేయి, అంతేకాని తనకి వర్క్ చెప్పకు అని అంటాడు. అయినా నేను అప్పుడే హాన్ వాణి దగ్గరికి వచ్చి, నేను పార్టీకి వెళ్ళబోతున్నాను ఇంకో 1 hourలో, నువ్వు షూ దగ్గరికి వెళ్ళి తనని పార్టీకి రెడీ అవ్వమని చెప్పు అనగానే వానికి కోపం వచ్చి, నువ్వేంటి ఒక క్లీనర్తో పార్టీకి వెళ్తున్నావు అంటున్నావు, నన్ను వదిలేసి అని అంటుంది. అప్పుడు హాన్ అంటాడు కోపంతో, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాణి ఏమో షో దగ్గరికి వెళ్ళి, ఇప్పుడే తెలిసింది బాస్కి యాక్సిడెంట్ అయిందంట అనగానే పాపం తనేం ఆలోచించకుండా తన కోసం పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సో కొంచెం టైం కాగానే వాణి రెడీ అయ్యి బాస్ ఆఫీస్లోకి వెళ్తుంది. అప్పుడు హాన్ అడుగుతాడు, షూ ఎక్కడుంది అంటే నాకు తెలియదు, తను మార్నింగ్ నుంచి కనపడట్లేదు, ఆఫీస్ మధ్యలోనే వెళ్ళిపోయింది అంటాడు. సో మనం పార్టీకి వెళ్దామనగానే హాన్ అంటాడు, నేను పార్టీకి వెళ్తున్నా అంటే ఇప్పుడు ఒకవేళ షూ లేదంటే ఒక సెక్రటరీతో పార్టీకి వెళ్తానని కాదు అని అక్కడ నుంచి షూని వెతుక్కుంటూ వెళ్తాడు. సో అసిస్టెంట్కి కూడా కాల్ చేస్తాడు షూ ఎక్కడుందని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ మళ్ళీ ఇమీడియట్గా బాస్కి కాల్ చేసి షూ కనిపించింది అని చెప్తాడు. సో అసిస్టెంట్ దగ్గరికి వచ్చి బాస్ ఎక్కడున్నాడు అని షూ
అసిస్టెంట్ని అడుగుతుంది. బాస్కి యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉంది అనగానే అసిస్టెంట్ షాక్ అవుతాడు. బాస్కి యాక్సిడెంట్ ఏం కాలేదు, అసలు బాసే మిమ్మల్ని వెతకమని చెప్పారు, బాస్ మిమ్మల్ని ఎక్కడున్నావని టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. అది వినగానే షాక్ అవుతుంది, నాకు వాణి ఇలా చెప్పింది అని. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే అంటుంది, నువ్వెక్కడున్నావు, నేను ఎప్పటి నుంచి నేను వెతుకుతున్నా తెలుసా అంటూ, నీకోసం నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటుంది. పాపం బాగా తిరిగేసరికి తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హాన్ తన హౌస్కి తీసుకెళ్ళాక నెక్స్ట్ డే మార్నింగ్ తనతో అంటాడు, నువ్వు నైట్ టెన్షన్ పడడం వల్లనే నీ కళ్ళు తిరిగాయని. తన హౌస్కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీతో ఫుడ్ తింటూ అంటుంది, మమ్మీ నువ్వు హాన్ గురించి ఏం ఆలోచించున్నావు అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, అసలు తన గురించి ఆలోచించడానికి ఏముంది, తన లైఫ్ వేరు మన లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు మన లైఫ్ స్టైల్ వేరు అని అంటుంది. వాళ్ళ మమ్మీ అడుగుతుంది, నువ్వెందుకు తన గురించి అడుగుతున్నావు అనగానే, ఒకవేళ తను నా హస్బెండ్ అయితే అనగానే అది విని వాళ్ళ మమ్మీ షాక్ అవుతుంది. ఏంటి, నీకు జ్వరం కనుక రాలేదు కదా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే మాటలు నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అంటే అస్సలు నమ్మట్లేదు, సరే నువ్వు వచ్చి మమ్మీని మీట్ అవుదురా అంటే, లేదు ఇప్పుడు నేను మీ మమ్మీని మీట్ అవ్వాలి అంటే నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొని రావాలి అని గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. సో తన గిఫ్ట్ తీసుకొని, నువ్వు గిఫ్ట్ ఎందుకు తీసుకొని రావడం అంటే, నేను మీ మమ్మీని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, సో ఇప్పుడు మ్యారేజ్ గురించి మాట్లాడాలంటే గిఫ్ట్స్ మరి ఇవ్వాలి కదా అనేసి చాలా గిఫ్ట్స్ తీసుకొని బాడీగార్డ్స్తో లిఫ్ట్లో ఉంటాడు. అప్పుడు అడుగుతుంది, ఇన్ని ఎందుకు గిఫ్ట్స్ అంటే, ఇది పెళ్ళి మాట్లాడడం కోసం, ఈ గిఫ్ట్ చాలా తక్కువ, నాకేం తెలుసు మీ మమ్మీకి ఇప్పుడు నేను ఇష్టపడతానో లేదో అని అంటుంది. అబ్బా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, ఒకవేళ మా మమ్మీ కాదు అంటే నేను చూసుకుంటా కదా అదంతా అని హాన్ అంటూ ఉంటాడు. సరే చూద్దాంలే అని తన చెంప పట్టుకొని గిల్లుతూ అప్పుడే వాళ్ళ మమ్మీని కలుస్తుంది. వాళ్ళ మమ్మీతో చెప్తుంది, మేమిద్దరం రిలేషన్లో ఉన్నామంటే వాళ్ళ మమ్మీ అంటుంది, ఇలా రిచ్ పీపుల్స్ రిలేషన్లో ఉన్నారంటే నువ్వు అస్సలు నమ్మకూడదు, ఏదో ఒక రోజు నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు, తను నిన్ను జస్ట్ టైం పాస్ కోసం లవ్ చేస్తున్నాడు అనగానే, లేదు మమ్మీ మేము మ్యారేజ్ చేసుకోబోతున్నామంటే, లేదు నువ్వు అలా తప్పుగా అర్థం చేసుకున్నావు, అలాంటి వాళ్ళు నిన్ను మ్యారేజ్ చేసుకోరు అని అంటుంది. అప్పుడే అక్కడికి అండ్ వాళ్ళ గ్రాండ్ మా ఇద్దరు వస్తారు. అండ్ కొంతమంది బాడీగార్డ్స్తో చాలా గిఫ్ట్స్ పట్టుకొని వస్తారు. వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, నేను మన ఇద్దరి పిల్లల గురించి మ్యారేజ్ గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్తుంది. సో తను లోపలికి వెల్కమ్ చెప్తుంది. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, వీళ్ళిద్దరికి మనం మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం అనగానే అక్కడ హాన్ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాన్ అంటాడు, అవును నా మీదున్న ప్రాపర్టీ అంతా నేను మీదకి రాయబోతున్నాను అని చెప్పగానే వాళ్ళ మమ్మీ అసలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇంత రిచ్ పీపుల్స్ వచ్చి తనతో మాట్లాడుతున్నారని. అప్పుడే తను అంటుంది కొంచెం ఓవర్ చేస్తూ, ఏంటి ఇప్పుడు నువ్వు నీ ప్రాపర్టీ మొత్తం నా మీద రాస్తున్నావు కదా, ఒకవేళ నేను నీ ప్రాపర్టీ తీసుకొని ఎక్కడికన్నా పారిపోతే అని అంటుంది. ఒకవేళ నువ్వు ఒకవేళ పారిపోయినా కానీ నన్ను కూడా తీసుకొని వెళ్ళు అని అంటాడు. అప్పుడే వాళ్ళ అత్తమ్మతో అంటాడు, మామ్ మీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా, అందుకే మీకోసం పెయింటింగ్ కూడా తీసుకొచ్చాను అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ కూడా మ్యారేజ్కి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, కొన్ని డేస్ బ్యాక్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్సీలోకి వెళ్ళిపోయింది అని చెప్తుంది. సో నిన్ను మీట్ అవ్వడానికి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బయట ఉన్నాడు అనగానే తనని కలవడానికి వెళ్తుంది. సో వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, సారీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు మనం ఇద్దరం రిలేషన్లోకి వద్దాం అని అంటే తను అస్సలు ఒప్పుకోదు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది అనగానే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నమ్మడానికి రెడీగా ఉండడు. ఇమీడియట్గా హార్న్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. కానీ కాల్ కట్ చేయగానే తన హ్యాండ్ పట్టుకొని లేదు నువ్వు ఇప్పుడు నాతో రిలేషన్లో రావాల్సిందే అని తనని హెరాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హార్న్ సడన్గా వచ్చి తనని కొడుతూ అంటాడు, ఇంకోసారి నా వైఫ్ హ్యాండ్ పట్టుకున్నావు అనుకో అస్సలు ఊరుకోను అని అంటాడు. అప్పుడు కూడా, అవును తిను నా హస్బెండ్, ఇప్పటికైనా నమ్మావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇదంతా చూసి ఆ మాటలు అనడం చూసి మన హాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.